హాయ్ అండి. నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్‌గా ప్రిపేర్ చేసుకునే ఒక కొత్త రకం బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనకు అప్పుడప్పుడు ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి ఉండదు కదండీ! సో, అలాంటప్పుడు ఎలాంటి హడావిడి పడకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు సూజీ రవ్వని తీసుకోండి. అదేనండి ఉప్మా రవ్వ. ఇప్పుడైతే గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రవ్వని ఒక 4, 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలనమాట. లైట్‌గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. సో, ఇలా గోల్డెన్ కలర్‌లోకి ఫ్రై చేసుకున్న ఈ రవ్వనైతే ఇప్పుడు మనము ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతో పావు కప్పు వరకు బియ్యపు పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యపు పిండి రవ్వ రెండు బాగా కలిసేలా ఇలా స్పూన్తో చక్కగా కలిపేసుకోండి. ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పెరుగునైతే యాడ్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకొని నెక్స్ట్ 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. సేమ్ కప్పుతో నీళ్ళని కూడా తీసుకోండి. మనకు కొలతలనేవి కరెక్ట్‌గా సరిపోతాయి అన్నమాట ఇలా తీసుకున్నట్లయితే. ఇప్పుడు ఈ పెరుగులో రవ్వ అలాగే ఈ బియ్యపిండి 2 బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి కనీసం ఒక 10 నిమిషాల పాటు అలా నానబెట్టుకోవాలన్నమాట. ఇలా 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత మనకు ఆ రవ్వ అనేది పెరుగుని అంటే ఆ నీళ్ళని పీల్చేసి కొంచెం సాఫ్ట్‌గా అయితే అవుతుందండి. చూడండి కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్‌గా అయింది కదండీ! అలాగే ఇందులో బైండింగ్ కూడా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని వెజిటబుల్స్‌ని అయితే యాడ్ చేసుకుందాము. ఫస్ట్ ఒక మీడియం సైజు క్యారెట్‌ని ఇలా తురుముకొని తీసుకోండి. ఇందులోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీడియం సైజు ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లాన్ని తురుముకొని యాడ్ చేసుకోండి. లేదా సన్నగా కట్ చేసుకొనైనా సరే వేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ చిటికెడంత పసుపు మంచి కలర్ కోసం అనమాట. చిటికెడంత వేసుకోండి సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకోండి. నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి. మీరు తినే టేస్ట్‌ని బట్టి ఈ సాల్ట్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ రవ్వ మిశ్రమంలో బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి ఇవే కాదండి. మీ ఇంట్లో ఏవి అవైలబుల్‌గా ఉంటాయో వాటినైతే యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకు క్యాబేజ్, క్యాప్సికమ్ లేదా బీట్రూట్ లేదా బంగాళదుంపలు ఇలా ఏవున్నా సరే మీ ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటినైతే యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏం తిన్నా సరే, ఎంత తిన్నా సరే హెల్త్‌కి అయితే మంచిదే కదండీ! సో, వెజిటేబుల్స్ అయితే మీ ఇష్టం అనమాట. ఏవి ఉంటాయో వాటినైతే యాడ్ చేసేయండి. చూడండి మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్‌గా కొద్దిగా వంట సోడా వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగానే వేసుకోండి. అలాగే ఇది యాక్టివేట్ అవ్వటానికి కొద్దిగా నీళ్ళని పోసుకొని ఇప్పుడు మరోసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలనమాట. అంటే మరీ థిక్‌గా ఉండకూడదు. అలా అని మరీ పలచగా ఉండకూడదండి. ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా అయితే ఉండాలనమాట. సో, మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదండీ! దీన్నైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం లోతుగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇవి మనము ఉప్మా చేస్తుంటాం కదండీ! ఉప్మా, కేసరి, నార్మల్ బాంబినో సేమియానే అనమాట. సో, నెక్స్ట్ కొద్దిగా తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్‌లో నుంచి ఒక గరిటెడు యాడ్ చేసుకోవాలనమాట. ఇలా బ్యాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పైనుంచి మరికొన్ని సేమియాలు అలాగే తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలనమాట. ఇలా వేసుకోవడం వలన 2 వైపుల నుంచి మనకు ఈ బ్రేక్‌ఫాస్ట్ చూడ్డానికి ఒకేలా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, ఇప్పుడైతే మూత పెట్టేసి గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ
బ్రేక్ఫాస్ట్ అంటే ఊతప్పాన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడైతే మూత పెట్టాల్సిన పని లేదండి. డైరెక్ట్గా కొంచెం అటు ఇటు తిప్పుతూ రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇలా మనము సేమియా తెల్ల నువ్వులు వేయడం వలన లోపలైతే సాఫ్ట్గా ఉంటుంది, అలాగే పైనుంచి క్రిస్పీగా మనం తినేటప్పుడు కొంచెం క్రంచీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి రెండు వైపుల నుంచి అయితే వేగిపోయింది. సో ఇప్పుడు దీన్ని అయితే మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసి తీసుకుందాము. అంతేనండి, చూసారు కదా ఎంత ఈజీగా మనము ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్నైతే బ్రేక్ఫాస్ట్లోకే కాదండి, డిన్నర్ కోసం లేదా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో కంపల్సరీగా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.